హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బ్లౌజ్ పీస్తో మంచి డిజైనర్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఇది వచ్చి లైనింగ్ అండి. లైనింగ్ని 1 మీటర్ తీసుకున్నాను అండ్ బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ ఉంది. ఇది లెంత్ వచ్చి 1 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే ఉక్సులు పట్టి అండ్ కాజాల పట్టీకి ఇది 1 ఇంచ్ తీసుకున్నాను. బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చి 9 ఇంచెస్ అండ్ యోక్ పార్ట్ యొక్క లెంత్ వచ్చి 13 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ అండి. 1 ఇంచ్ దగ్గర ఇక్కడ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింద క్రాస్గా ఉందని ఆ క్రాస్ని తీసేస్తున్నాను. ఇప్పుడు 9 ఇంచెస్ దగ్గర 9 ఇంచెస్ అని చెప్పాను కదా, యోక్ పార్ట్ అంటే 8 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ పెట్టుకుంటే 1 ఇంచ్ అనేది ఖర్చు లేకపోయి మిగతాది మిగులుద్ది. ఇక్కడ నెక్ తీసుకోవాలి, ఇక్కడ షోల్డర్ తీసుకోవాలి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజాల పట్టీకి మళ్ళీ సపరేట్ క్లాత్ వేసుకోకుండా 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను. 1.5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ కోసం 3.5 తీసుకున్నాను. దాన్ని ఇలా బాక్స్ లాగా షేప్ తీసుకోండి అండ్ షోల్డర్కి వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి 4 కింద అంటే పైన షోల్డర్ నెక్ కలిపి ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా రావాలని ఇలా మార్కింగ్ చేస్తున్నాను. నెక్ కూడా సేమ్ అంతే, స్కేల్తో ఇలా బాక్స్ లాగా గీసేసుకోండి, సరిపోతుంది. తర్వాత వచ్చి ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చి 11 ఇంచెస్ ఉందండి. దాంట్లో హాఫ్ అంటే 5.5 కదా, ఆ 5.5 ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్ వచ్చి నడుము వచ్చి 10 ఇంచెస్ ఉందండి. 10 అంటే దాంట్లో హాఫ్ 5 ఇంచెస్. ఈ రెండింటిని కలిసేలాగా చెస్ట్ అండ్ నడుము పార్ట్ని రెండింటిని కలిసేలాగా ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. స్కేల్ వెడల్పు వచ్చి 1.5 ఇంచెస్ ఉంది, సో దానికి మాత్రం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నడుము దగ్గర రౌండ్ అనేది కరెక్ట్గా రావడానికి అలా 1/2 ఇంచ్ తీసుకున్నాను. నెక్ కోసం రౌండ్ షేప్ కోసం అలా తీసాను. ఇది బ్యాక్ నెక్ 3 ఇంచెస్, దానికి కూడా ఇలా తీసాను. ఇక్కడ 1/2 ఇంచ్ సరిపోతుంది పిల్లలు షోల్డర్కి ఈ రౌండ్ కోసం, సో అందుకని 1/2 ఇంచ్ ఇలా తీసాను. ఇక్కడ కింద నడుము కరెక్ట్గా రావాలి అంటే హెచ్చులు తగ్గులు రాకుండా ఉండడానికి నడుములో హాఫ్ భాగం ఎంతైతే ఉందో, అంటే మనం 5 తీసుకున్నాం కదా, దాంతో హాఫ్ అంటే 2.5 ఇంచెస్ అది ఖర్చు వరకు గీసుకోవాలండి మనము. ఇక్కడ వచ్చి మోడల్ కోసం 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా అయితే 1.45 అంటారు కదా, 1.25 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే మిగతాది కొంచెం ఖర్చు లేకపోయినా మనకు 1.5 వెడల్పు అనేది వస్తుంది. ఇప్పుడు మిగతాదంతా కట్ చేసేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ నెక్ పైకి ఉంది కదా, ఫ్రంట్ నెక్ కానీ కట్ చేసామనుకో 2 కట్ అయిపోతాయి. ఇప్పుడు మోడల్ కోసం అని చెప్పాను కదా, ఇది దానికోసం అనేది ఈ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్లో ఈ బ్లూ కలర్ వస్తే ఆ బ్లూ కలర్ నా దగ్గర హాఫ్ పట్టు క్లాత్ ఉంటే దాన్ని అలా అడ్జస్ట్ చేసి కుడుతున్నాను. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇది నెక్, ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఇది క్రాస్ చేసాను మోడల్ కోసం అనేది లైనింగ్ పార్ట్ కట్ చేశాను కదా, అది అలా వచ్చిందని చూపిస్తున్నాను. ఇది కూడా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇది పైకి ఇది కిందికి అన్నట్టుగా ఇలా మార్కింగ్ వేసుకున్నాను నేను, ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. మిగతాది కట్ చేసేసి క్రాసు ఇది 12 ఇంచెస్ వచ్చిందండి. సో 12 ఇంచెస్ అంటే అది ఒక 14 ఇంచెస్ అయినా మనకు సరిపోతుంది. యోక్ పార్ట్ యొక్క లెంత్ వచ్చి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చి ఒరిజినల్ పీస్ అండి. ఒరిజినల్ పీసు 14 ఇంచెస్ తీసుకొని మిగతా పైన భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కుట్టేశాను. దీనికైతే ఇది అవసరం లేదు, కాకపోతే నేను కట్ చేసేసాను. మళ్ళీ కుట్టడానికి ఇదేం కుట్టలేదు. లైనింగ్ పీస్ అండ్ అది ఉంది కదా డిజైనర్ క్లాత్ని ఇలా ఈ షేప్లో తీసేసాను. తర్వాత ఇవి 4 పార్ట్లు వస్తాయి, ఎందుకంటే ఫ్రంట్కి 2 అండ్ బ్యాక్ 2 కదా, అందుకని ఆ 2 తీసేసాను. ఎక్స్ట్రా పీస్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి. మీకు వేరే క్లాత్ ఎక్కువగా ఉంటే దాన్ని మాత్రం యూస్ చేసుకోండి. నాకు అక్కడ తక్కువ ఉందని జాయింట్ పడుతుంది, ఆ జాయింట్ అనేది కనిపించకుండా వేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి డిజైనర్ పీస్కి ఎప్పుడైనా క్యాన్వాస్ అనేది వేస్తే లుక్ అనేది ఎలిగెంట్గా వస్తుంది. సో మనకు ఫ్రంట్కి బ్యాక్కి 2 ఒకటేసారిగా కట్ చేసేస్తున్నాను. అండ్ అంటే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ కోసం క్యాన్వాస్ అనేది ఆ క్లాత్ పెట్టి ఇది సేమ్ అదే షేప్లో ఉండేలాగా కట్ చేసేసుకుంటున్నాను.
ఇది క్యాన్వాస్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు. లైనింగ్ పార్ట్ అండ్ బ్లూ కలర్ అని చెప్పాను కదా డిజైనర్ ఫ్యాబ్రిక్, అది ఫస్ట్ ఇవి రెండు జాయిన్ చేశాను. ఫ్రంట్ అంటే రైట్ హ్యాండ్ది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షోల్డరు ఇవి రెండు జాయిన్ చేసి దాని మీద క్యాన్వాస్ పెట్టి కుట్టేసేసుకున్నాను. లైనింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నాం కదా, క్యాన్వాస్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ అది పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ లైనింగే కదా కట్ చేసింది. ఇప్పుడు నేను చెప్పాను కదా క్లాత్ అనేది తక్కువ ఉందని, సో అందుకని ఈ క్లాత్ అనేది ఇలా జాయింట్ వేసాను. చుట్టూరు అటు సైడ్ ఇటు సైడ్ కుట్టు వేసేసుకున్నాను అండ్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. దీనికి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ వేసాను పైపింగ్ లాగా. పైపింగ్ వీడియో అనేది ఆల్రెడీ ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చిందని హాఫ్ క్లాతే జాయింట్ వేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ దగ్గర అనేది తిప్పేసేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా తిప్పేసేసుకొని పైన కుట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇలా కుట్టేసిన తర్వాత చుట్టూరు కుట్టేసేసుకొని డాట్స్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. డాట్స్ వచ్చి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను, ఈ షోల్డర్ అనేది మధ్యలో వచ్చేలాగా. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా, ఈ బ్యాక్ పార్ట్ అనేది ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎదురెదురుగా ఉండాలి. అలా ఉంటేనే సేమ్ ఒకేలాగా రాకుండా ఎదురుగా వస్తాయి, లేకపోతే మళ్ళీ ఇప్పి కుట్టాల్సి వస్తుంది. ఒకసారి చూసుకొని కుట్టుకోండి. సేమ్ అదే విధంగా నెక్ షోల్డర్ అనేది తిప్పేసేయండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. దానికి కూడా 2 కుట్లు వేసేసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి అనేది ఇలా జాయింట్ చేసేసుకోండి చివరిలో. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మనము పైన డిజైన్ వేసిన దానికి పైపింగ్ వేసాను, గోల్డ్ కలర్ పైపింగ్ అని. దానికోసం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ కానీ ఇలా లెంత్ ఉండేలాగా క్రాస్గా తీసుకొని పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత చుట్టూరు ఇలా కుట్టేసేసుకోండి. తర్వాత అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకు గుచ్చుకుంటాయి అండ్ ఈ పైపింగ్ యొక్క క్లాత్ కూడా పీసులు పోకుండా ఉంటాయని దానిపైన మామూలు మనం బ్లౌజ్కి వేస్తాం కదా నెక్ యొక్క ఖర్చుకి, సో అదే విధంగా దీనికి కూడా కుట్టాను. ఇది లైనింగ్ అనేది ఆ క్లాత్ సరిపోకపోయేసరికి వేరే కలర్లో ఉంటే అది తీసి దీనికి వేసాను. కావాలంటే మీకు ఒకవేళ ఎక్కువ పడుతుంది అనుకుంటే 1.25 మీటర్ తీసుకోండి, లైనింగ్ అనేది అప్పుడు సరిపోతుంది. ఇందాక చెప్పాను కదా ఇలా కుట్టే వేసాను, చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది అన్నట్టు. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మిషన్తో ఒక కుట్టైనా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. హెమ్మింగ్ అయినా చేసుకోండి, పైన క్లాత్ మీద పడకుండా హెమ్మింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చేసి పెట్టుకున్నాం కదా కుట్టేసుకొని, అదనేది ఇక్కడ ఫస్ట్ అంటే దీని మీద క్లాత్ మీద కాకుండా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అటు సైడ్ చివర ఇటు సైడ్ చివర అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేస్తున్న తర్వాత మధ్యలో కొద్దిగా మిగులుతుంది, అది మాత్రం కలిపి జాయింట్ చేయకండి. అటు సైడ్ చివర ఇటు సైడ్ చివర, ఈ పైపింగ్ థ్రెడ్ యొక్క అటు సైడ్ చివర ఇటు సైడ్ చివర, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఈ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం కింద పార్ట్ కుట్టుకుందాం. కింద పార్ట్ కోసం లైనింగ్ అనేది ఫస్ట్ ఇలా వచ్చింది కదా, కొంచెం తక్కువ అయితే జాయింట్ వేసాను. ఇప్పుడు యోక్ పార్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. మొత్తం వచ్చి 10 ఇంచెస్ మనకు లూజ్ కాకుండా ఒరిజినల్ 10 ఇంచెస్, అటుపక్క 1.5 ఇంచెస్, ఇటుపక్క 1.5 ఇంచెస్, 13 ఇంచెస్ కదా. సేమ్ అదే విధంగా 1.5 ఇంచెస్ వదిలేసుకొని మిగతాది డివైడెడ్ బై 10 చేసుకోవాలి, ఎందుకంటే లూజ్ వచ్చి 10 ఉంది కాబట్టి. ఈ కుచ్చు ఎలా పెట్టేది కూడా వీడియో ఉంది, కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఈ ఫ్రిల్ అనేది 1 ఇంచ్ గ్యాప్తో పెడుతున్నాను. తర్వాత ఒక కుట్టేసుకొని ఇలా చూసుకొని తర్వాత ఐరన్ చేసుకొని ఫ్రిల్ కుట్టుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది ఐరన్ చేయడం వల్ల. తర్వాత సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా ఆపోజిట్లో కుట్టేసేసుకొని ఇక్కడ 1.5 ఇంచెస్ మనం ఇందాక ఖర్చు కోసం వదులుకున్నాం కదా, దాన్ని తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసేసుకోండి. ఇది 2 ఇంచెస్ వరకు కుట్టుకొని మిగతాది లైనింగ్ పార్ట్ లైనింగ్కి, ఒరిజినల్ పార్ట్ ఒరిజినల్కి సపరేట్ చేసి కుట్టుకోండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో